నా గురించి మీకు పూర్తిగా తెలియాలంటే నా యొక్క ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేనేం చేశాను, నా కథ ఏంటి, నేను ఎవరనేది. 90 కేజీల బరువున్నావు, ఇంత లావునున్నావు, ఇంత పెద్ద పొట్టుంది. ఫస్ట్ నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది దేనిపైన? ఆ ఓవర్ వెయిట్ పైన, నీ అనేదనగా ఉన్న బాడీ పైన. నీ బాడీలో ఉన్న మజిల్ గ్రోత్ని పెంచుతూ, వెయిట్ లాస్ అవుతూ, ఎండ్యూరెన్స్ని, ఫ్లెక్సిబిలిటీని, మజిల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటేనే నువ్వు క్వాలిఫై అవ్వగలవు. హాయ్ బాయ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ వస్తుందన్నా, వెయిట్ ఎక్కువ ఉన్నావు, వెయిట్ తగ్గి ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ ఈవెంట్ని క్వాలిఫై అవ్వాలన్నా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో మిస్ కాకుండా పూర్తి వీడియో చూడండి. దీనివల్ల మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏంటి కథ అనే ఒక ఐడియా వస్తుంది. నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అన్నా నాకు 90+ మార్క్స్ వస్తాయి, బట్ కానీ నాకు 2 times ఓవర్ వెయిట్ వల్ల ఈవెంట్ క్లియర్ చేయలేకపోయా అని నాకు మెసేజ్ చేస్తున్నారు. మీకోసమే తమ్ముళ్ళు ఈ వీడియో. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ, లేదా కామెంట్ చేయండి. నేను మీకోసం కంపల్సరీగా వీడియో చేస్తా, ఒక రోజు అటైనా ఇటైనా. ఇంకా ఏదైనా పెయిన్స్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఓకేనా? కఠినమైన శిక్షణ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నీకు ఆ జాబ్ ఒక మంచి లైఫ్ అయినప్పుడు దానికోసం నువ్వు ఎంతైనా కష్టపడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మీకు పూర్తిగా తెలియాలంటే నా యొక్క ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేనేం చేశాను, నా కథ ఏంటి, నేను ఎవరనేది. ఓకేనా? నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో బంగారు పథకాలతో పాటుగా ఎంతోమంది డిఫెన్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి వారు కళ్ళకన్న జాబ్ని సొంతం చేసినందుకు గర్వంగా ఉంది. నేను మీ అందరి కోసం వీడియో చేస్తున్నా. మన అకాడమీ నుంచి ఎంతోమంది 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 1500 మీటర్లు, 800 మీటర్లు, 21 కిలోమీటరు ఇలాంటి మారథాన్ రన్స్లో పరిగెట్టి నేషనల్ స్థాయిలో ఆడినందుకు గర్వంగా ఉంది. నేను మీ అందరి కోసం వీడియో చేస్తున్నా తమ్ముడు. మీరు ఏదైనా నా గురించి కామెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నా గురించి తెలుసుకొని మాత్రమే కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి నా వీడియోస్, తర్వాత మాత్రమే చేయండి. లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. వెయిట్ ఎక్కువ ఉన్నా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈవెంట్ని క్లియర్ చేయాలి. చాలా అంటే చాలా ఈజీ. పాజిటివ్గా ఉండండి. ఫస్ట్ నీ హైట్ని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి తగిన స్థాయిలో వాటర్ తీసుకోండి. ఈ వాటర్ గురించి ఒక వీడియో చేస్తా. తర్వాత చాలా మందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి, క్లియర్ చేస్తా. వెయిట్ లాస్ అవుతూ ప్రాక్టీస్ చేయాలి, కానీ ప్రాక్టీస్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనుకోకూడదు. రాంగ్. బాగా వినండి. మనందరం ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ ఈవెంట్ని క్లియర్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? అలా చేయకండి. అరే భాయ్, నువ్వు 90 కేజీల బరువున్నావు, ఇంత లావునున్నావు, ఇంత పెద్ద పొట్టుంది. ఫస్ట్ నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది దేనిపైన? ఆ ఓవర్ వెయిట్ పైన, నీ అనేదనగా ఉన్న బాడీ పైన. నీ బాడీలో ఉన్న మజిల్ గ్రోత్ని పెంచుతూ, వెయిట్ లాస్ అవుతూ, ఎండ్యూరెన్స్ని, ఫ్లెక్సిబిలిటీని, మజిల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటేనే నువ్వు క్వాలిఫై అవ్వగలవు. నువ్వు ఆలోచించు, ఎవరో నాలాంటి ఒక వ్యక్తి ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ ఈవెంట్ని ఈజీగా క్లియర్ చేయవచ్చు అని థంబ్నెయిల్ పెట్టగానే దాన్ని చూసి ఆ వర్కౌట్ చేస్తావు. ఆ వర్కౌట్ ఆ వ్యక్తి ఎవరికి పెట్టారు? బాగా కంటిన్యూ ప్రాక్టీస్లో ఉన్నవాడికి తయారు చేసి అతని యొక్క నాలెడ్జ్ని బట్టి పెట్టాడు. నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు, నువ్వు ఈరోజే ప్రాక్టీస్ స్టార్ట్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఆ వర్కౌట్? నీ మజిల్స్ ఎంత వీక్గా ఉంటాయి, నీ లెగ్మెంట్స్ ఎంత వీక్గా ఉంటాయి, నీ కార్టిలేజ్ ఎలా ఉంటుంది, నీ యొక్క టెండాన్ ఎలా ఉంటుంది, నీ మజిల్ టోన్ ఎలా ఉంటుంది? ఎందుకు తమ్ముడు అనవసరమైన వర్కౌట్లు చేసి బాడీని ఇంజురీ చేసుకుంటారు? ఏదైనా దగ్గరలో ఉంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పో, పిచ్చోడో మంచోడో కోచింగ్ తీసుకో. రాయైనా సరే నీ ముందు ఒక గురువు ఉండాలా, గురువుని పెట్టుకొని చేసుకో. పోయే స్తోమత లేకపోతే బేసిక్ వర్కౌట్స్ తెలుసుకో. ఫస్ట్ బాడీని కండిషనింగ్ చేయకుండా నువ్వు వర్కౌట్ చెయ్యకు, అది రాంగ్. బేసిక్స్ అంటే ఏంటి? మరీ ఓవర్ వెయిట్ ఉన్నావు, ఒక 1 వీక్ వాక్ చేయి. వాక్ నీకు ఈజీగా ఉంది, జాగ్ చేయి స్లోగా. ఆ 1 వీక్ అయిపోయాక 2 నిమిషాలు రన్ చేయి,
2 నిమిషాలు వాక్ చేయి, 45 నిమిషాలు చేయి ఇంకో వారం. ఆ తర్వాత స్లోగా ఒక 10 నిమిషాలు రన్నింగ్, 2 నిమిషాలు వాకింగ్ అలా చేయి. దాంతో పాటుగా వారంలో 2 సార్లు డే బై డే స్టెప్స్ 45 నిమిషాలు ఎక్కువ స్ట్రెంత్ పెరిగింది లెగ్స్లో. ఒక 1 మంత్ బేసిక్ ప్రాక్టీస్ అయిపోయాక ఎవరిదన్నా ఒక షెడ్యూల్ తీసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. మీకు ఎవరి షెడ్యూల్ నచ్చకపోతే నా వాట్సాప్కి కానీ, ఇన్స్టాగ్రామ్కి కానీ, యూట్యూబ్లో కానీ కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయి. నేను మీకోసం వీడియోస్ చేస్తాను. అంతేగాని హడావిడిగా నీకు సంబంధం లేనటువంటి ఒక వర్కౌట్ని చేసి ఇంజనీరింగ్ చేసుకుంటారు ఎందుకు? సరిగ్గా వాటర్ మెయింటైన్ చేయి. ఓన్లీ వర్కౌట్ ఒక్కటి చేస్తే పని అవ్వదు, డైట్ కూడా ఇంపార్టెంట్. ఈ షార్ట్ టైంలో 5 కిలోమీటర్స్ని క్లియర్ చేయాలనుకుంటే ఓవర్ వెయిట్తో ఎందుకని ఓన్లీ వర్కౌట్ మీద బేస్ అవుతున్నావు? నీ బాడీకి ఒక రోజుకి 2,500 క్యాలరీలు ఇస్తున్నావు, ఒక 500 క్యాలరీలు తీసేయి. అది తీసేయడం ఎలా? నేను వీడియో చేస్తా. నేను ప్రతి దానికి ఒక వీడియో చేస్తా. నాకు కొంచెం టైం కావాలి, ఎక్కువ వర్క్ ప్రెజర్ అయిపోయింది. ఓకేనా? బేసిక్ వర్కౌట్స్ తెలుసుకోండి. ఇలా మాత్రమే చేయండి స్లోగా. ఫస్ట్ వాక్ ఈజీగా ఉంటే జాగ్ ఈజీగా ఉంటే 2 నిమిషాలు రన్ను, లేదా 5 నిమిషాలు రన్ను, 2 నిమిషాలు వాక్. డే బై డే స్టెప్స్ ఎక్కడం, స్ట్రెంత్ పెంచుకో. సూర్య నమస్కారాలు వారానికి 2 సార్లు చేయి, 4 సైకిల్స్ చేయి. బాగా ఫ్లెక్సిబిలిటీ స్ట్రెచెస్ మంచిగా. ఎందుకు చేయలేవు? ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ని ఈజీగా క్లియర్ చేయవచ్చు. నీకు వర్కౌట్ షెడ్యూల్ ప్రాపర్గా తెలియాలి, లేదా నువ్వు వెళ్ళిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ మంచిదై ఉండాలి, లేదా కోచ్ మంచిదై ఉండాలి, లేదా నీకు సెల్ఫ్గా క్యాలరీస్ గురించి, స్ట్రెంత్ గురించి, ఫ్లెక్సిబిలిటీ గురించి ఒక ఐడియా ఉండాలి. నేను అలాంటి మీకు ఒక నాలెడ్జ్ని ఇస్తాను. మీకు ఏదైనా ఒక డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి కానీ, యూట్యూబ్ కానీ మెసేజ్ చేయండి. ఎవరైనా సరే నీ ఫ్రెండ్స్ ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈజీగా ఎలా క్లియర్ చేయాలో నేర్పిస్తా. ఓకేనా తమ్ముడు? నా ఉద్దేశం ఒకటే తమ్ముడు, ఎవరికైతే నా అవసరం ఉందో, ఎవరికైతే నా నీడ్ ఉందో వారికి నా విద్యను అందించాలి జెన్యూన్గా. నేను చదువుకున్న చదువుకి, ఎంతో చదువు చదివా స్పోర్ట్స్లో, ఆ చదువుకి న్యాయం చేయగలగాలి. వ్యవసాయం చేసేది వ్యవసాయంగా చేయాలా? కూలడుగా నాగాల? రిక్షా తొక్కేవాడితోనే అయిపోవాలా? కుదరదు. నాకు మార్పు రావాలి. మీలలో కూడా ఉద్యోగస్తుడు రావాలి. నువ్వు ఇది అన్నవాడి దగ్గర కాలరెత్తుకొని నిలబడాలని నా కోరిక. ఎవరికైనా నా నీడ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ. థ్యాంక్ యూ.